హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చి 19th జూన్ 2026. ఈ రోజున మనకి ఆల్గోలో -4693 రూపీస్ లాస్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మన ఆల్గో కరెక్ట్గా ఎంట్రీస్ తీసుకుంటుందా లేదా అనేది చెక్ చేద్దాం. లాస్ ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో మనం సెన్సెక్స్కి వెళ్తే కనుక 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇది 1245 క్యాండిల్. దీని హైలో మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని 1 మినిట్ క్యాండిల్లో తీసుకెళ్తున్నాం. సో మనకు ఇక్కడ 115 అంటే ఇది అనమాట. సో 115 తర్వాత ఈ సైడ్ కానీ బ్రేక్ వస్తే మనం ఎంట్రీ తీసుకోవాలి. అది మన ట్రేడ్ లాజిక్ అనమాట. సో మనకు ఫస్ట్ బ్రేక్అవుట్ ఎక్కడొచ్చింది? 2 o'clock వచ్చింది. 2 o'clock క్యాండిల్ మన బ్రేక్అవుట్ కంటే పైన పాయింట్ హై కంటే పైన క్లోజ్ అయింది 2 o'clock. మన ట్రేడ్ ఎప్పుడు తీసుకునింది? 2:1కి తీసుకునింది. ఓకే, 2 secondsకి మన ట్రేడ్ తీసుకునింది. ఏది 76,600 కాల్ని 605 దగ్గర తీసుకునింది. 76,600 కాల్ ఇది ఎగ్జాక్ట్గా 2:1కి 605 దగ్గర తీసుకునింది. ఆ తర్వాత ఏమైంది? 638 వరకు వెళ్ళింది. మ్యాక్సిమం 649, 655 వరకు వెళ్ళింది. యాక్చువల్లీ నేను నిన్న ఏం చేశానంటే 60 పాయింట్స్ కనుక ఇక్కడ నుంచి 60 పాయింట్స్ పైకి వెళ్తే ప్రాఫిట్ లాక్ చేయడం కోసము లాజిక్ పెట్టాను అనమాట. కానీ ఈరోజు ఏంటి, అన్ఫార్చునేట్లీ అది 605 నుంచి 655 వరకే వెళ్ళింది. అంటే 50 పాయింట్లు మాత్రమే వెళ్ళడం వల్ల ప్రాఫిట్ లాక్ అనేది లాక్ అవ్వలేదు. దానివల్ల ఏమైందంటే స్ట్రైట్గా 225కి 582 దగ్గర క్లోజ్ చేసేసింది. 225 ఇక్కడ క్లోజ్ చేసింది. ఒకవేళ మనం కనుక ప్రాఫిట్ లాక్ యాక్టివేట్ అయ్యి ఉంటే ఇక్కడ ఒక 40 పాయింట్స్ అన్న ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉండేది. సో ఫస్ట్ చేంజ్ ఏంటంటే మరి 60 పాయింట్స్ వరకు వెయిట్ చేయకుండా 50 పాయింట్స్ ప్రాఫిట్స్ వస్తే చాలు, ప్రాఫిట్ లాక్ అయిపోవాలి. ఆ చేంజ్ కూడా చేసుకుందాం. తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకునింది? 232కి 2 seconds చూద్దాం. అప్పుడు బ్రేక్అవుట్ కరెక్ట్ వచ్చిందా లేదా. ఇది 232 క్యాండిల్ అనమాట ఫ్రెండ్స్. సో 232 దగ్గర హై ఇది బ్రేక్ అయింది. సో బ్రేక్ అయింది కాబట్టి మనది ఎక్కడ ఉంది? మన ఆప్షన్ ప్రీమియం 232 దగ్గర మనం బై చేసిన ప్రైస్ 588 దగ్గర మనం బై చేసాం. ఓకే, కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ మనం నెక్స్ట్ టైము బై చేసాం అనమాట, సెకండ్ ఎంట్రీ. ఆ తర్వాత అదేమైంది? 588 నుంచి 638 వరకు వెళ్ళింది. అంటే ఇక్కడ ఒక 12, అక్కడ ఒక 38, దాదాపు 50 పాయింట్స్ టచ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది, ఇక్కడ కూడా ప్రాఫిట్ లాక్ చేయకపోవడం వల్ల, యాక్టివేట్ అవ్వకపోవడం వల్ల 532 దగ్గర అంటే 255 దగ్గర ఈ పాయింట్లు
ఓకే. సారీ. 255 అంటే ఇక్కడ. ఈ క్యాండిల్‌లో 533 దగ్గర ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో, దీనివల్ల మనకి అంతకుముందు 466 లాసు. ఈ ట్రేడ్ వల్ల -1100 లాస్. ఓకే. ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ లాక్ జరగకపోవడం వల్ల ఇది జరిగిందనమాట. ఇప్పుడు మూడో ట్రేడ్ తీసుకునింది 256కి పుట్ సైడ్ ట్రేడ్ తీసుకునింది. అది కరెక్ట్‌గా తీసుకుందా లేదా చూద్దాం. చూసారా? ఇక్కడ 255 క్యాండిల్ మన రేంజ్ కంటే కింద క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ టచ్ అవుతూ క్లోజ్ అయిపోయిందనమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ ట్రేడ్ తీసుకునేసింది. ఇదేమైందంటే ఫేక్ బ్రేక్అవుట్ వచ్చేసి జూమ్ రివర్స్‌లో ఎళ్ళిపోయింది. దాంతో ఏమైందంటే ఇది మొత్తం స్టాప్ లాస్ తీసుకునేయాల్సొచ్చిందనమాట. సో, రూ. 3,112 స్టాప్ లాస్ కొట్టేసింది. సో, మన సిస్టమ్ అయితే పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. మన ఆల్గో అయితే కరెక్ట్‌గా పనిచేస్తుంది. కాకపోతే ప్రాఫిట్ తీసుకోవడంలో ఫాల్స్ బ్రేక్‌ఔట్‌లని, బ్రేక్ డౌన్‌లని హ్యాండిల్ చేయడం మనం చేయాలనమాట. సో, యాహ్! నేను ఈరోజు అంటే మనం నేర్చుకున్నదేందంటే, ఈ ఫాల్స్ బ్రేక్‌ఔట్‌లని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో, ఇదనమాట ఫ్రెండ్స్. సో, నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఏంజెల్ వన్ లింక్‌తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీరు నా రెఫరల్‌తో వస్తారనమాట. సో, ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ఆల్గో ఏదైనా సక్సెస్ అయితే గనుక నేను మీకు ఫ్రీ యాక్సెస్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.